గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో శ్రీ ఏటిగడ్డ కమ్యూనికేషన్స్ న్యూస్ వారు ఏర్పాటు చేసిన శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి మణిగారి చేత తెనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథ ఆధారిత గురు కథా శ్రవణం అనే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షక మహాశైలను మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురువు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నా నమస్కారం చెల్లిస్తూ ఉన్నా. శ్రీ సాయి సచరిత్ర ఓవి టు ఓవి ఈ గ్రంథంలో మనం ఇప్పటివరకు బాబా ఎవరు, సచరిత్రని ఎవరు రచింపచేశారు, ఎలా అది మన తెలుగు వరకు అంటే ముందు మరాఠీలో రచింపబడ్డ సచరిత్ర తెలుగులోకి ఈ ఓవి రూపంలోకి ఎలా వచ్చింది, బాబా గారికి సచరిత్రకు ఉన్న అనుబంధం ఏంటి, సచరిత్రకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని మనం చర్చించుకున్నాం. అలాగే ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాక్షాత్తు భగవంతుడు ఒక సాకార రూపంతో సాయిబాబాగా అవతరిస్తే ఆ పరతత్వం సాయి సచరిత్ర రూపంలో సాక్షాత్కరించింది. కాబట్టి సాకార రూపం సాయిబాబా అయితే భగవంతుడిది, ఆ భగవంతుడి సగుణ రూపం శ్రీ సాయి సచరిత్ర. సాయిబాబా మధుర మనోహర మూర్తి. బాబాగారి మధుర మోహన రూపాన్ని, వారి మధుర దరహాసాన్ని, మధుర మందహాస వదనాన్ని, మృదు మధుర ప్రవచనాలని, మధుర ఉపదేశాలని, మధుర సంభాషణ పద్ధతిని, మధుర హాస్య వినోదాలని, మధుర ప్రేమామృతాన్ని స్రవింపజేసే మధురమయి శ్రీ సాయి సచరిత్ర. శ్రీ సాయి సచరిత్రలో బాబాగారి అనేకమైనటువంటి వారి ఇది నా వచనం అంటారు, ఇది నా ప్రమాణం అంటారు, ఇది నా వ్రతం అంటారు. ఇలా వారి సత్యవచనాలు, ప్రమాణాలు, వ్రతాలు, వారి సూచనలు, వారి సలహాలు, వారి హెచ్చరికలు ఇవన్నీ కలిపి వారి అభయాలు, వారి హామీలు, వారి వరాలు మనకు ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయండి. ప్రత్యేకంగా ఈరోజు బాబాగారిని ఏ ఒక్కరమో ఏ కోరిక కోరుకోను అవసరం లేకుండా మనకి ఎటువంటి కోరికలైతే అవసరమో ఆ కోరికకు సంబంధించిన వరాలన్నిటిని ఆయన ఇచ్చేసి ఉన్నారు సచరిత్ర రూపంలో. ఇప్పుడు కావాల్సిందల్లా ఆ వరాలని తీసుకునేవాళ్ళమే. వరాలు తీసుకోవడం ఇష్టపడతాం. కాకపోతే బాబాగారి ప్రత్యేకత ఏంటంటే బాబాగారు ఈశ్వరులు, నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. బాబాగారిలోని ఈశ్వరుడు ఉన్నారు కోరిన వరాలు ఇచ్చేందుకు. అలాగే సద్గురువు ఉన్నారు. ఇచ్చే ముందు ఆ వరాన్ని పుచ్చుకునే వాళ్ళ అర్హతని పరీక్షిస్తారు. కాబట్టి ప్రతి వరము ఇవ్వబడి ఉంది. ఇంకా కావాల్సిందల్లా ఆ వరం కావాలి అనుకుంటే దాని ముందున్న అర్హత ఉంటుంది. ఆ అర్హతను మనం సంపాదించుకోవడమే. అటువంటి అర్హతను సంపాదించుకోవడానికి కోసమే ఈ సచరిత్ర శ్రవణం, గురుకథ శ్రవణం అనే ఈ సత్సంగం. ఇందులో 52 అధ్యాయాలు. ఈ 52 అధ్యాయాల్లో ఈరోజు మనం మొట్టమొదటి అధ్యాయాన్ని శ్రవణం చేద్దాం. ఈ మొట్టమొదటి అధ్యాయానికి హేమడ్ పంత్ గారు కీర్తిశేషులు రఘునాథ గోవింద దబోల్కర్ లేదా అన్నా సాహెబ్ దబోల్కర్ ప్రపంచవ్యాప్తంగా హేమడ్ పంత్కి బిరుదు ఎలా వచ్చిందో, వారు హేమడ్ పంత్ ఎలా అయ్యారో ముందు మనం శ్రవణం చేద్దాం. హేమడ్ పంత్ గారు అనే మనం వారిని వ్యవహరించుకుందాం. హేమడ్ పంత్ గారు మొదటి అధ్యాయానికి పెట్టిన పేరు
మంగళాచరణం అంటే తాము ఏ కార్యాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నామో ఆ కార్యం నిర్విఘ్నంగా సమాప్తి కావాలని ఇష్టదేవత అనుగ్రహ ప్రాప్తి కోసం చేసేటువంటి ఒక శిష్టాచారం చెప్తారు హేమంత్ పంత్ గారు. నేను అటువంటి శిష్టాచారాన్ని పాటిస్తున్నానండి ఈ గ్రంథాన్ని, ఈ కథా రచనని ప్రారంభించే ముందు. ఎందుకంటే మంగళాచరణం ద్వారా సర్వ విఘ్న నివారణం జరుగుతుంది, ఇష్టదేవతల ప్రాప్తి లభిస్తుంది. ఏ లక్ష్యంతో అయితే ఆయన ఈ రచన ప్రారంభిస్తున్నారో ఆ లక్ష్యం సిద్ధిస్తుంది, అలాగే అందరికీ అభివందనము జరుగుతుంది అని ఒక మంచి ఆచారాన్ని పాటించడం జరిగింది హేమంత్ పంత్. అందులో భాగంగా వారు క్రమంగా విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతీదేవిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, వారి కులదేవతల్ని, గురువుని, సాయినాథుల్ని, అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సాధువులు, సత్పురుషులు, వీళ్ళందరినీ పేరు పేరున వాళ్ళ తాతగారిని, తండ్రి గారిని, తల్లి గారిని, పిన్ని గారిని, సోదరుని, వీళ్ళందరికీ నమస్కరించి చివర శ్రోతలకు అభివాదం చేస్తున్నాను, శ్రోతలకు నమస్కారం చేస్తారు. అలా ప్రపంచంలో చరచరాలన్నిట్లోనూ అభిన్నంగా, అఖండంగా, లోన బయట వ్యాపించున్నటువంటి ఆ పరమాత్మే అన్ని జీవుల్లోనూ ఉన్నారు కనుక అందరికీ నమస్కారం చేస్తే అందరి భారము మోస్తున్నటువంటి ఆ విశ్వంభరుడు సంతోషిస్తారు. కాబట్టి అలా అందరి స్మరణ ద్వారా భగవంతుడి స్మరణ, ఆ భగవత్ శక్తి యొక్క స్మరణ చేసి ఆయన ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ 37వ ఓవి అని వస్తుంది కొన్ని దగ్గరలో. ఓవి అంటే ఏమి లేదు. ఆ గ్రంథంలో హేమంత్ పంత్ గారు మరాఠీలో ఓవి ఛందస్సులో రాశారు. షిరిడిలో మనం బాబాగారి దర్శనానికి వెళ్ళేటప్పుడు, ఆ క్యూ కాంప్లెక్స్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు మరాఠీ సచ్చరిత్రని ప్లే చేస్తూ ఉంటారు. మనం దాన్ని పాట రూపంలో ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది, అర్థమవుతుంది మనకు కానీ కొద్దిగా శ్రద్ధగా వింటే. ఆ ఓవి ఛందస్సులో ఉంది. షిరిడీలో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పారాయణ చేస్తారు. ఆ పారాయణ చేసేటప్పుడు కూడా వారది పాట రూపంలోనే ఉంటుంది, పాడుతున్నట్టుగానే ఉంటుంది, మనలాగా చదువుతున్నట్టుగా ఉండదు. అటువంటి ఓవి ఛందస్సులో రచించినటువంటి ఆ మూల గ్రంథాన్ని మణిగారు తెలుగులోకి ఓవి రూపంలో అంటే వాక్య రూపంలో అనువాదం చేశారు. కాబట్టి ప్రతి అధ్యాయం, సపోజ్ ఈ మొదటి అధ్యాయం అనుకోండి 142 ఓవిలు ఉన్నాయి అనుకుంటే 142 లైన్లకి నంబర్ ఇస్తూ వెళ్తారు. ఓవి అని అంటే ముందు సబ్జెక్ట్ టెక్స్ట్ వస్తుందండి, చివర నంబర్ ఉంటుంది. నంబర్ తర్వాత మనం ఒకటి నంబర్ వేసి తర్వాత రాస్తాం. ఇది అలా ఉండదు. ముందు ఆ లైన్ రాస్తారు, చివర నంబర్ ఉంటుంది. అది ఓవి నంబర్. అంటే దీన్ని ఏదో అనుకోవద్దు. ఓవి సింపుల్గా మనకు అర్థం కావాలంటే వాక్యం అనుకుందాం. ప్రతి వాక్యానికి సంఖ్య ఇవ్వబడింది సచరిత్రలో. అలా దీంట్లో 37వ ఓవికి వెళ్ళేసరికి హేమంత్ పంత్ గారు రాస్తారు, ఇక ఈ అధ్యాయాన్ని శ్రోతలు ఏకాగ్ర మనసుతో శ్రవణం చేయండి. మీరు ఏకాగ్ర మనసుతో శ్రవణం చేస్తేనే నాకు ఉత్సుకత వస్తుంది అంటారు. ఏకాగ్ర మనసుతో శ్రవణం చేయటం ఎంత ప్రధానమో, మనసును ఏకాగ్రం చేయటం ఎంత ప్రధానమో గమనించండి. సూర్యుడి కిరణాలు ఉన్నాయి, వేడిగానే ఉంటాయి, కానీ సాధారణంగా ఎండలో పేపర్ పెట్టినంత మాత్రాన అదేమి దహించబడదు, కాల్చివేయబడదు. అదే భూతద్దం పెట్టామనుకోండి, చిన్నతనంలో ఆడుకునేవాళ్ళం కదా, భూతద్దం పెట్టి పేపర్ మీద ఎలా ఫోకస్ చేసినప్పుడు సూర్యకిరణాలు ఆ భూతద్దంలోని ఒక ప్రత్యేకమైన కేంద్రం ద్వారా అన్నీ ఒకదానికొకటి కలుసుకోబడి అంటే అన్నీ కలిసి సమీకృతమై ఆ కేంద్రం ద్వారా ప్రసరించడం మూలాన బయటకు వచ్చిన ఆ కిరణానికి ఎంతటి శక్తి ఉంటుంది అని అంటే పేపర్ని దహించి వేస్తుంది. మన శరీరం మీద కూడా వేడి పుడుతుంది, కాలుతుంది, అబ్బో అంటాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? కిరణాలన్నింటినీ విస్తృతంగా వదిలేస్తే ఎటువంటి శక్తి లేదు, దహించే శక్తి లేదు. కానీ ఇవన్నీ ఆ పర్టికులర్ ఆ ప్రత్యేకమైనటువంటి కేంద్రంలో కేంద్రీకరించబడ్డాయా, ఇటువంటి శక్తి జనిస్తూ ఉంది. ఇది మనందరికీ అనుభవం. కాబట్టి మనసును కూడా పరిపరి విధాల ఆలోచించడానికి వదిలివేస్తే గ్రహింపు చాలా తక్కువ ఉంటుంది. అందుకని శ్రవణాన్ని కూడా
ఏకాగ్ర మనసుతో చేయమంటారు హేమంత్ పంత్ గారు. దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. ఏకం సత్, ఏ మహానుభావుడు చెప్పినా, ఏ మహాత్ముడు చెప్పినా సత్యమైతే ఒకటే. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని పెద్దలు చెప్పింది. గొలగమూడి వెంకటస్వామి గారు వారు శరీరంతో ఉన్నప్పుడు పెద్దలు మాకాని వెంకటరావు గారు, వారు నెల్లూరులో ఉంటారు. మాకాని వెంకటరావు గారు స్వామి గారిని శరీరంతో ఉన్నప్పుడు చాలా సేవించుకున్నటువంటి ఒక అదృష్టవంతులు మహానుభావులు. వారు హేమంత్ పంత్ గారు మాదిరి ఎలాగైతే బాబాగారి చరిత్ర రచించాలి అనే ప్రేరణ కలిగిందో, మాకాని వెంకటరావు గారికి ఆ ప్రేరణ కలిగి మరి స్వామి అనుమతి కావాలి కదా. వారు అనుమతి కోరినప్పుడు స్వామివారు సెలవు ఇచ్చింది, కుదురుగ్గా కూర్చొని రాసుకోయా, కుదురుగ్గా కదలకుండా కూర్చొని రాసుకోయా. అది ఆయన చెప్పిన మాట. స్వామి గారి మాట చాలా సింపుల్గా ఉంటుంది, కానీ భావం చూడండి. కుదురుగ్గా మనసుని అటు ఇటు కదలనీయకుండా, కుదురుగ్గా మనసు నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాని మీదనే పెట్టి చేయ అని. నీ పని గ్రంథం రచిస్తున్నావు, నా మీదనే నీ మనసు కేంద్రీకృతం చేయి, నువ్వు ఆశించిన ఫలితం లభిస్తుంది అని వారు ఇచ్చినటువంటి దీవెన. ఆ దీవెనతో వారు స్వామి గారి గ్రంథాన్ని రచించడం మనకు తెలిసిందే. రెండవది రామకృష్ణ పరమహంస గారు, ఇంకొక జగద్గురువు. వారు దక్షిణేశ్వరంలో కాళికాలయంలో ప్రధాన పూజారిగా ఉన్నారు కదా. ఆ ఆలయాన్ని కట్టించిన వారు రాణి రాస్మణీదేవి. రాణి రాస్మణీదేవి ఒకసారి రామకృష్ణుల వారికి వద్దకు వచ్చి ఒక కీర్తన చేయమన్నారు. సరే, రామకృష్ణుల వారు కూర్చొని కీర్తన చేస్తూ ఉన్నారు. వారి పక్కన రాస్మణీదేవి కూర్చొని ఉన్నారు. రామకృష్ణులు బాగా లీనమై సంకీర్తన చేసేవారు. చేస్తుంటే ఈమె కూడా, రాస్మణీదేవి కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. కానీ అప్పుడేదో ఒక కోర్టు వివాదం జరుగుతూ ఉంది వాళ్ళ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి. ఒక్కసారి ఆమె మనస్సు కోర్టు వ్యవహారం వైపుకి వెళ్తుంది. వెళ్ళంగానే దాన్ని వారు రామకృష్ణులు గుర్తించి ఆమె చెమ్మది చెళ్ళని కొడతారండి. ఆమె జమీందారిని మందిరాన్ని కట్టించినటువంటి వారు, ఆ ఆలయంలో వీరు రామకృష్ణులు ప్రధాన పూజారిగా ఉన్నారు. ఈ నేపథ్యం మరి ఆమె చెంపని చెళ్ళు అనిపించారు ఆయన. అక్కడ ఉన్నటువంటి ఇతర సేవకులు ఆగ్రహం తెచ్చుకోకపోతే ఆమె వారించారు. కీర్తన అయిన తర్వాత క్షమాపణ చెప్పారు వారికి. అలా భగవంతుడి సంకీర్తనైనా, గురు బోధనైనా, సద్గ్రంథాన్ని చదివినా, సద్గ్రంథాన్ని మనం ఇలా శ్రవణం చేస్తూ ఉన్నా మనసుని ఏకాగ్రం చేయడం తప్పనిసరి. అందుకే చదివిన కళతో చదవాలి, విన్న చెవులతో వినాలి. మనసు ప్రధానం. పిల్లలకి ఏదైనా పరీక్షలు రాసినప్పుడు సరిగ్గా మార్కులు రాలేదనుకోండి, మనం ఏమంటాం? వాళ్ళని మనసు పెట్టి చదువు అంటాం. కళ్ళతో చదువుతూ ఉన్నాడే, అది చాలదు. మనసు పెట్టి చదివితేనే ఏం చదువుతున్నాడో అది మనసు గ్రహిస్తుంది. అప్పుడే దాని ఫలితం లభిస్తుంది. అలాగే శ్రవణం చేసేటప్పుడు కూడా మనసు ఎక్కడో ఉండకుండా, కొన్నిసార్లు మనం ఎన్నోసార్లు అనుభవం అవుతుంటుంది. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు కూడా ఫోన్ కాల్ వచ్చింది అనుకుందాం, మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా పిక్చర్ జరుగుతూ ఉంటుంది, మూవీ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటాం, ఆ సంభాషణ వింటూ ఉంటాం, కానీ అది మనసులోకి పోదు. తర్వాత చెప్తాం, ఈ మాట, ఈ డైలాగ్ వచ్చింది కదా అని అంటే, నేను అప్పుడు లేదు, నేను ఫోన్ మాట్లాడుతున్నా. కాబట్టి విషయం మనసు డైవర్ట్ అయిపోయింది ఇక్కడ ఆ ఫోన్ కాల్ మీద. కాబట్టి చూస్తున్న స్క్రీన్ మీద బొమ్మల్ని, సినిమాని వింటున్నా అది మనసు గ్రహించలేదు. కాబట్టి చదివినా, విన్నా, ఏ పని చేసినా మనసు పెట్టి చేయవలసిందే. దానికి చెప్తారు వివేకానందులు, ఏ పనైనా ఒక పని చేసేటప్పుడు అంటే వారు ఇలా భావించేవారట, అది ఎంత చిన్న పనైనా కానీ నేను ఈ పని చేసేందుకే, ఈ పని నా ద్వారా చేయబడేందుకే నన్ను భగవంతుడు సృష్టించాడు. కాబట్టి నేను ఈ పని చేసేందుకే జన్మించానని ఆ పని అయ్యేంతవరకు ఆ భావంతోనే ఉండు అంటారు ఆయన. అంటే ఏమని? ఆ చేసే పని మనసు పెట్టి చేయమని.
ఆ పని పూర్తయ్యేంత వరకు మనసు దాని పట్నే లగ్నంగా ఉంచమని. అది ఏకాగ్రమైన మనసుతో శ్రోతలు శ్రవణం చేయండి అని ప్రార్థిస్తారు హేమాడ్ పంత్. ఎంత సంస్కారవంతులు. ఇంకా ఆయన మనవి చేస్తారు, నాకు ఎటువంటి జ్ఞానము లేదు, నేను అజ్ఞానిని, గురువు పట్ల విశ్వాసం ఉండేవాడిని కాదు, గురుకథా శ్రవణం సత్కథా శ్రవణం చేసిన వాడిని కాదు, నాకున్న అవగుణాలు నాకు తెలుసు. అయినా సాయిబాబా గారి వంటి ఒక మహాత్ముని చరిత్రను రచిస్తున్నాను అని అంటే అది కేవలం గురువు ఆజ్ఞని పరిపాలించడం కోసం మాత్రమే. ఆజ్ఞించారు వారు రాయమని. ఎలా ఆజ్ఞించారో మనం ముందు దర్శించుకుందాం. అంటే ప్రత్యేకత ఏంటంటే హేమాడ్ పంత్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే, సాధారణంగా ఓ చరిత్ర రాస్తున్నాం అని అంటే అది ఎవరి మీదైతే రాస్తున్నామో వారు ఎలా పుట్టారు, ఆ పుట్టడానికి ముందున్నటువంటి నేపథ్యం ఏంటి, అక్కడి నుంచి ప్రారంభిస్తాం. కానీ సచ్చరిత్ర ఆ విషయంలో కూడా ప్రత్యేకతే. హేమాడ్ పంత్ గారు ఏం చేశారంటే, వారు బాబాగారి వద్దకు వచ్చిన తర్వాత వారు ఒక లీలకు ప్రత్యక్ష సాక్షి. ఆ లీలను వారు చూసిన తర్వాత అప్పుడు వారికి ప్రేరణ కలిగింది. అబ్బో, ఇటువంటి లీల ప్రదర్శించారే ఈ వింత యోగి, ఇటువంటి వింత ఫకీర్, ఇటువంటి మహానుభావుని చరిత్రని మనం గ్రంథస్థం చేస్తే బాగుంటుంది అని ప్రేరణ అక్కడ కలిగింది ఆయనకి. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభిస్తారు ఈ మొదటి అధ్యాయాన్ని. మొదటి అధ్యాయంలో ఆయన ఏ లీలనైతే చూశారో, ఆయన మనోభావాలు ఎలా అయితే ఉన్నాయో దాన్ని తెలియచెప్తూ ఇవన్నీ మనకు తెలియచేస్తారు. హేమాడ్ పంత్ గారు అనేక సందర్భాల్లో చెప్తారు, నేను ఈ మాట రాయడం లేదు, నాకు ఇది బాబాగారు ఇచ్చిన ప్రేరణ, నా మాటని విశ్వసించండి. ఎందుకంటే ఒకరి గురించి రాయాలి అని అంటే మనకెంతో ఆత్మీయులైన వారి గురించి రాయడానికే మనం రాయలేం. అటువంటిది బాబాగారి లేదా భగవంతుడిని వర్ణించడానికి వేదాలు, శృతులు, స్మృతులు ఇవన్నీ చాలినప్పుడు, అన్నీ మోగపోయినప్పుడు, అసలు భగవంతుడిని వర్ణించడానికి ఆదిశేషు వంటి అన్ని తలలు ఉన్నటువంటి వారే మోగపోయినప్పుడు నేను ఎలా వర్ణించగలను? అయినా సద్గురువు అనుగ్రహం కలిగినప్పుడు సద్గురువే అనిర్వచనీయమైన తమని భక్తులకు ప్రేరణ ఇచ్చి వారి ద్వారా నిర్వచింప చేస్తారు. కాబట్టి ఈ కథను చెప్పేది, చెప్పించేది, రాసేది మాత్రమే కాక వినేది కూడా సాయే అని బాబాగారి పట్ల ఒక పరిపూర్ణమైన అంకిత భావంతో వారు ఈ చరిత్ర రచనకు వారు పూనుకోవడం జరిగింది. సరే, హేమాడ్ పంత్ గారు ఎలా ఈ గ్రంథాన్ని ప్రారంభించారో చూసాం. వారు చూసిన మొట్టమొదటి లీల ఏంటంటే, ఒకరోజు బాబాగారు ఆయన మసీదుకి వచ్చారు. హేమాడ్ పంత్ గారు మసీదుకి వచ్చేసరికి బాబాగారు ఆయన గోధుమలు విసురుతూ ఉన్నారు. దానికి వర్ణన ఉంటుంది. బాబాగారు ఆయన మొహం కడుక్కోవడం, దంతధావన, వెళ్ళి మసీదులో గోనె పట్ట వేసుకొని కూర్చోవడం, తిరగలు తెచ్చుకోవడం, దానికి పిడిని కొట్టి బిగించడం, కాలు జాపి కూర్చోవడం, కఫిని పైకి మరుచుకోవడం, గోధుమల్ని చేటల్లో తెచ్చుకోవడం, గోధుమల్ని పక్కన పెట్టుకొని అలా పిడిపట్టుకొని ఇలా వంగి ఆయన గోధుమలు విసురుతూ ఉన్నారు. సో బాబాగారు వారి నిత్య వృత్తి ఏంటంటే భిక్షావృత్తి. నిత్యం ఒక నిర్దేశితమైన 5 స్థలాలు వద్దకు వెళ్ళి అక్కడ మా రోటీ, బాపు రోటీ అని ఆ సమయానికి అక్కడికి ఎవరెవరైతే తీసుకొచ్చి ఎటువంటి భిక్షను ప్రసాదించారో దాన్ని తీసుకొచ్చి తమ పొట్ట నింపుకునేటువంటి వారు. అట భిక్షావృతితో ఉన్నటువంటి వారు ఇప్పుడు గోధుమలు విసురుతూ ఉన్నారు. బాబాకి గోధుమలు అవసరం ఏంటి? ఇది ఒక పెద్ద వింత అయిపోయింది. ఆ ఊరంతా తెలిసిపోయి, పెద్ద ఊరు కాదు, ఆ ఉన్నటువంటి 4, 10, 15 గడపలకి తెలిసేసరికి వాళ్ళందరూ పరుగున రావడం జరిగింది. అలాగే ఒక 4 స్త్రీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. బాబాగారు విసురుతూ ఉంటే బాబాగారిని వారు బలవంతంగా పక్కన కూర్చోబెట్టి వారి చేతిలో నుంచి ఆ పిడిని లాక్కొని వాళ్ళే విసరసాగారు. దాంట్లో రాస్తారు, బాబాగారు ఇలా వాళ్ళు బలవంతంగా
బాబాగారు చేతిని వదిలించి పిడిని వారి చేతిలో తీసుకొని విసురుతూ ఉంటే బాబాగారు కోపంగా ఉన్నారు. కానీ ఆ విసిరే స్త్రీలు బాబాగారి పాటల్ని అంటే లీలల్ని బాబాగారి మహిమని గానం చేస్తూ విసురుతూ ఉంటే ఆ గానాన్ని విని అరువు తెచ్చుకున్న కోపం కాస్త తొలగిపోయింది. బాబాగారు వారి వైపు ప్రేమగా చూడసాగారు అని రాస్తారు. సరే, నలుగురు విసురుతూ ఉన్నారు. సుమారుగా 4 సెరల గోధుమలు విసరడం జరిగింది. బాగానే ఉంది. ఇంకా పూర్తి కాబోయేసరికి ఒక సహజమైన మానవ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళల్లో ఆలోచన తరంగాలు ఎలా లేచాయి అని అంటే, ఇవి గోధుమలు కదా, వీటిని బాబాగారు ఏం చేసుకుంటారు? బాబాగారా రోజు భిక్షకు వెళ్తూ ఉన్నారు. అంతేగాని రోజు బాబాగారు ఏమి చపాతీలో గోధుమలో పూరీలు అలాంటివి చేసుకోరు కదా. కాబట్టి వారికి కుటుంబం లేదు, సంసారం లేదు, భార్య పిల్లలు ఎవరూ లేరు. అటువంటిది వారికి పిండెందుకు, ఆ పిండిని వారు మనకే ఇస్తారు అని బాబాగారు అనుమతి లేకుండానే వీళ్ళే ఎవరికి వాళ్ళు తలపోసుకొని అందరూ మాట్లాడుకొని ఆ గోధుమ పిండిని 4 భాగాలు చేసి తల ఒక చేట తీసుకొని పోబోతూ ఉన్నారు. అంటే మనిషిలో ఉన్నటువంటి సహజమైనటువంటి లోభగుణం. గోధుమ పిండి మనకు అవసరం, మనం కమ్మగా పూరియో చపాతీయో చేసుకొని మనం ఇష్టంగా తింటాం కాబట్టి అది అవసరం, ఆ పిండి అవసరం మనకు. కానీ బాబాగారు భిక్షకు వెళ్ళేవారు కదా అని బాబాగారు గోధుమలు పిండి విసురుతూ ఉన్నది ద్వారకామాయిలో మసీదులో బాబాగారి అనుమతి ఏమాత్రం లేకుండా వీళ్ళని నిర్ణయించుకొని ఆ గోధుమ పిండి తీసుకొని పోబోతూ ఉన్నారు. అప్పటి వరకు చూస్తూ ఉన్న బాబా ఒక్కసారిగా మాట్లాడతారు. మీ బాబు సొమ్ములాగా మీరు పిండిని తీసుకెళ్తారా? తేరగా దొరికింది కదా, తిందామని పరుగున వచ్చారు. నేనేమన్నా మీకు గోధుమలు బాకీ పడి ఉన్నానా? ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. వెళ్ళి గోధుమ పిండిని షిరిడి గ్రామ సరిహద్దుల్లో 4 మూల చల్లిరండి అన్నారు. వెంటనే బాబాగారు ఆ మాట అనేసరికి అప్పటి వరకు వాళ్ళలో ఉన్న ఆ లోభ ఆ తలంపులు ఏం చేశానంటే వాళ్ళు లజ్జితులయ్యారు అని రాస్తారు హేమాడ్ పంత్ గారు. ఆ బాబాగారు ఆ మాట అనగానే స్త్రీలు తమలో తాము లజ్జితులయ్యారు. అప్పుడు పిండి తీసుకెళ్ళి సరిహద్దుల్లో చల్లి వచ్చారు అని రాస్తారు. ఇక్కడ గ్రహించవలసింది, బాబాగారు ఏమన్నారు? మీ తండ్రి మీ నాన్న సొమ్ములాగా గోధుమ పిండి తీసుకెళ్తున్నారు. తేరగా దొరికింది కదా, తిన్నామని పరుగున వచ్చారు. కాబట్టి బాబాగారి దగ్గర ఏది కూడా తేరగా లభించదండి. తేరగా లభిస్తుంది అని కానీ ఏదన్నా మనం భావిస్తే ఖచ్చితంగా మనం కూడా ఆ స్త్రీలలో ఒకరమవుతాం. ఈ మాట స్త్రీతో అన్నారు లేదా నలుగురితో అన్నారు అని కాదు భావించవలసింది. సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో అనేక పాత్రలు వస్తూ ఉంటాయి. ఆ పాత్రలతో ఆ సందర్భోచితంగా బాబాగారు మాటలు చెప్తూ ఉంటారు. ఈ మాటలు చెప్పింది ఆ పాత్రలకే అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే ఆయా పాత్రలు మన మనసులో ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఆ స్త్రీలు మనమే అవుతాం. ఆ లోభం మనలో లేదా లోభం ఉంది కదా, కాబట్టి ఆ లోభం అలా పైకి లేచినప్పుడు ఆ చేసే సేవ అనే భావం పక్కకు పోయింది. దాన్ని పొందాలి అనే ఈ ఆతృత పైకి వచ్చింది. దాన్నే బాబాగారు అంటున్నారు, మీ నాన్న సొమ్ము అయితే కాదు ఇది, మీరు పిండిని ఇలా పట్టుకెళ్ళాలనుకుంటున్నారు. తేరక దొరికింది తిందామని పరుగున వచ్చారు. ఎక్కడ కూడా తేరగా దేనిని మనం ఆశించకూడదు. ఎవరి చేతనైనా మనం సేవ చేయించుకోవచ్చు, అందులో తప్పు లేదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. కానీ చేసిన వారికి ఉదారంగా ప్రతిఫలాన్ని ఇచ్చి తీరవలసిందే. బాబాగారు ఇవన్నీ చెప్పడమే కాదండి, మనకు ముందు 19వ అధ్యాయంలో వస్తుంది. బాబాగారు ఒక గోడకి ఒక ఇంటికి ఇలా నిచ్చెన వేసుకున్నారు. ఆ ఇంటి పైకప్పు ఎక్కారు, ఇంకో వైపు దిగారు. ఆ నిచ్చెన తెచ్చి ఈ పక్క వేసి తిరిగి ఆ ప్రక్క నిచ్చెన తీసివేసిన దానికి 6 రోజుల్లో బాబాగారు ఆ వ్యక్తికి 2 రూపాయలు ఇచ్చారట. కూడా ఉన్నవాళ్ళు ఈ చిన్న పనికి 2 రూపాయలా అనుకుంటే బాబాగారు చెప్తారు, ఎవరి చేత ఏ సేవ ఉచితంగా చేయించుకోకూడదు. ఎవరికి
రుణపడి ఉండకూడదు. రుణ విముక్తులైన వారే నాకు ప్రీతిపాత్రులు అంటారు బాబాగారు 36వ అధ్యాయంలో. కాబట్టి ఎవరికి మనం రుణపడి ఉండకూడదు. ఎవరి చేతను మనం సేవ చేయించుకున్నా దానికి తిరిగి ఉదారంగానే మనం ప్రతిఫలం చెల్లించవలసి ఉంటుంది. అందుకనే తేరగ దొరికింది కదా తిందామని పరుగున వచ్చారు, ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు అన్నమాట బాబా వాడారు అక్కడ. దోచుకోవడం అంటే ఏంటి? బాబాగారు విసురుతున్న గోధుమలు తీసుకొని వారు పిండి విసిరిన తర్వాత బాబాగారు అనుమతి ఇస్తే సరే, బాబాగారు ముందే బాబాగారు అనుమతి లేకుండా తీసుకెళ్తున్నారే, దాన్ని నాయన దోపిడీ. ఇటువంటి దోపిడీ, దొంగతనం ఎటువంటి దుష్పరిణామాలను మనకు కలిగిస్తుంది అని అంటే, దీనికి కనెక్షన్ అంటే దీనికి సంబంధించినటువంటి విషయం 13వ అధ్యాయంలో వస్తుంది శ్రీ సాయి సచ్చరిత్రలో. అందులో భీమాజీ పాటిల్ అనే వ్యక్తి ఉంటారు. ఆ భీమాజీ పాటిల్ ఒక సాత్వికుడు, మంచి ఆస్తిపాస్తులు బాగున్నటువంటి వారు, మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఊర్లో ఆయన పటేల్ మున్సబ్ ఆయన. వారి ఇంటికి వచ్చేపోయే వాళ్ళకి అవసరమైన సేవ చేస్తూ ఉన్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి తృప్తిగా పంపించేటువంటి వారు. అయినా ఎక్కడ కూడా ఆయనలో ఒక చిన్న అవగుణం కూడా కనబడదు. అయినా అటువంటి వారికి క్షయ వ్యాధి వస్తుంది. ఎన్ని వైద్యాలు ఇచ్చినా, ఎంత వైద్యం చేసుకున్నా అది తగ్గదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మతపరమైన ప్రార్థనలు, మంత్రతంత్రాలు, ప్రయోగాలు, అన్ని రకాల మనిషి చేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ అని బాబాగారికి ఒక మంచి భక్తుడు, వారి గురించి మనం ముందు తెలుసుకుంటాం. ఆ నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా తెలుసుకోబడి ఈయన షిరిడీకి వెళ్తారండి. ద్వారకామాయి తీసుకెళ్తారు. ఆయన్ని తీసుకెళ్ళి బాబాగారి ఆసనంకి ఎదురుగా కూర్చోబెడతారు. ఆయన్ని చూసి మొట్టమొదటిసారి బాబా అనే మాట, శ్యామ, ఎందుకని ఈ దొంగను తీసుకొచ్చి నా మీద కూర్చోబెట్టారు, ఇదేమైనా మంచి పనా? అక్కడ వాడారు దొంగ అనే మాట. మొదటి అధ్యాయంలో ఇలా నన్ను దోచుకోవాలనుకుంటున్నారు. కాబట్టి దోపిడీ చేసేవాళ్ళు దొంగలు. ఇటువంటి దొంగతనం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? అదిగో ఆ క్షయవ్యాధి రెడీమేడ్గా ఉన్నట్టే. కాకపోతే ఆ జన్మలో ఆయన దొంగతనం చేయలే, కానీ ఏ జన్మలో దొంగతనం చేసినా అది మనల్ని విడిచిపెట్టదు. కాబట్టి దొంగతనాలు, దోపిడీలు చేసే ప్రతి చెడు కర్మకి ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. దాన్ని మనం ఎవరూ తప్పించుకోలేం. అందుకని అటువంటి దోపిడీకి పాల్పడితే అదిగో అటువంటి క్షయవ్యాధి ముందు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి బాబాగారు ప్రతిసారి వారు చేసే ప్రతి లీల, ప్రతి మాట మనకు ఒక బోధే. ఒక బోధ లేనటువంటి లేదండి. బాబాగారి ప్రత్యేక పద్ధతి అది. వారు బోధ చేయమంటే గంటల తరబడి కూర్చొని ఆయన ప్రవచనాలు చేయలా, వ్యాఖ్యలు చేయలా, బోధించలా. చేసే ప్రతి బోధ ఒక చిన్న లీల ద్వారా చేస్తారు. ఆ లీలలో అంతర్లీనంగా ఎంతో బోధ ఉంటుంది. ఆ బోధన మనం గ్రహించగలగాలి. కాబట్టి ఇక్కడ ఇలా దోపిడీ చేస్తే అదిగో అలాంటి క్షయవ్యాధి లాంటి ఒక భయంకరమైన వ్యాధిని మనం ముందు అనుభవించవలసి వస్తుంది అని బాబాగారు స్పష్టంగా అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనం గ్రహించగలగాలి. బాబాగారి సంకల్పంతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనందరం వారి స్మరణలో లీనమవుదాం. సచ్చరిత్రని అందరం మరొకసారి స్మరణ చేసుకుంటూ సచ్చరిత్రని అధ్యయనం చేద్దాం. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. సాయిబాబా అని పేరుతోనే పిలవాలా? మనసును తలుచుకుంటే కోరిన కోర్కెలు తీర్చే దైవం. బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం. బాబా లీలలు అనంతం. బాబా నామస్మరణం తనివి తీరని
జన్మ చాలని ఒక గొప్ప వరం. బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచ్చరిత్ర. ఇందులోని ప్రతి అధ్యాయం, ప్రతి బోధ, అంశాలు బాబా లీలలు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? సర్వం బాబా. బాబా గారి బోధ సచ్చరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది. బాబా గారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. బాబా గారి కృపతో, ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర OVI to OVI మీ SYC న్యూస్ ఛానల్లో